Hi children, today we learn maths. చూడండి, మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనం ప్రతి పని కూడా మ్యాథ్స్తోనే మొదలయ్యిద్ది అనమాట. మ్యాథ్స్ లేకుండా మన జీవితాన్ని మనం ఊహించుకోలేం కదా. సరే, ఈ సంవత్సరం నుంచి మనకి మ్యాథ్స్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. మరి సెమిస్టర్ వైజ్లో ఫస్ట్ సెమిస్టర్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెసన్ వచ్చి షల్ వి కౌంట్, మనం లెక్కిద్దాం. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి లెట్ us యాడ్, కూడిక చేద్దాం. థర్డ్ లెసన్ వచ్చేసి హౌ మచ్ లెఫ్ట్, మిగిలినది ఎంత. ఓకే, ఈరోజు మనం చేసేటువంటి వీడియోలో షల్ వి కౌంట్ ఫస్ట్ లెసన్, మనం లెక్కిద్దాం అనేటువంటి లెసన్లో కొంత భాగం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. అందరూ చక్కగా జాగ్రత్తగా చూడండి అమ్మా. చూడండి, పిక్చర్లో ఏం జరుగుతుంది. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏం జరుగుతుంది? పిల్లలందరూ స్కూల్ని డెకరేట్ చేస్తున్నారు కదా. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? ఏం చేస్తున్నారు పిల్లలందరూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ద చిల్డ్రన్ ఆర్ డెకరేట్ ద స్కూల్. స్కూల్ని డెకరేట్ చేస్తున్నారు కదా. ఎందుకని? వాట్ వాజ్ ద అకేషన్? ఏంటి అకేషన్? ఏంటి అక్కడ? చూడండి, అక్కడ ఫ్లాగ్ కట్టారు. ఎప్పుడు కడతారమ్మా ఫ్లాగ్? ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ ఎగరేస్తాం కదా. చూడండి, ఈ ఫ్లాగ్ హైస్టింగ్ అని అక్కడ ఫ్లాగ్ని రెడీ చేశారు. పిల్లలందరూ చక్కగా స్కూల్ని డెకరేట్ చేస్తున్నారు, అలంకరిస్తున్నారు కదా. చూడండి, మరి అక్కడ పిల్లలు ఏం చేశారు? ఇంకా పూలతో దండలు కూడా కడుతున్నారు కదా. చూడండి, చిల్డ్రన్ ఆర్ కలెక్టింగ్ ఫ్లవర్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. అది అక్కడ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం జరుగుతుందంట. టు డెకరేట్ ద స్కూల్ విత్ ఫ్లవర్స్ అండ్ గార్లాండ్స్. పువ్వులతోనూ ఇంకా పూల మాలలతోనూ స్కూల్ని చక్కగా అలంకరించుకుంటున్నారు. నౌ కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కలెక్టెడ్ బై దెమ్. మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పిల్లలు ఎన్నెన్ని ఫ్లవర్స్ని కలెక్ట్ చేశారో లెక్క పెడదాం. ఓకేనా? చూడండి, JAYA, జయ. ఇంకో జయ అనే అమ్మాయి రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చిందంట. ఎన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చిందో లెక్క పెడదామా? షల్ వి కౌంట్? ఓకే, పైనుంచి లెక్క పెడదాం. 1 1. ఓకే, షల్ వి కౌంట్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 19 అంటే ఎలా రాస్తామమ్మా? 1 వేసి 9 వేస్తాం. 19. దీన్నే తెలుగులో ఏమంటాం? 19. ఏమంటాం? 19. 19. నెక్స్ట్ విజయ్ మందార పూలు తీసుకొచ్చాడు కదా. మరి ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. 23 అంటే ఎలా వేస్తాం? 2 వేసి 3 వేస్తాం, అంతేనా? 23. 23. ఓకేనా? నెక్స్ట్ MARY, మేరీ. మేరీ ఏం ఫ్లవర్స్ తెచ్చిందమ్మా? ఇవేం ఫ్లవర్స్? బంతి పూలు కదా, అంతేనా? చూడండి, ఎన్ని ఉన్నాయో లెక్క పెడదామా? షల్ వి కౌంట్? 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 34 మూడేసి 4 వేస్తాం 34. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కిషోర్. కిషోర్ ఏం ఫ్లవర్స్ ఇవి? కనకాంబరం ఫ్లవర్స్ అనుకుంటా. గుత్తులు గుత్తులు తెచ్చినట్లున్నాడు, అంతేనా? ఎన్ని తెచ్చాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 30 means 30 30 కదా. జయ ఎన్ని ఫ్లవర్స్ తెచ్చింది? రోజ్ ఫ్లవర్స్ 19 ఫ్లవర్స్ తెచ్చింది. విజయ్ ఎన్ని తెచ్చాడు? 23 తెచ్చాడు. మేరీ ఎన్ని తెచ్చింది? 34 కిషోర్ ఎంత తెచ్చాడు? 30 ఫ్లవర్స్ తెచ్చాడు. వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ తెచ్చారా? మేరీ ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చింది కదా. అందరికంటే తక్కువ తెచ్చింది ఎవరు? జయ కదా. మీరు కూడా మీ స్కూల్కి ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లవర్స్ తీసుకెళ్తారా స్కూల్కి? వెరీ గుడ్, అందరూ తీసుకొస్తాం కదా. మనం కూడా స్కూల్లో ఇండిపెండెన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మన స్కూల్ కూడా చక్కగా డెకరేట్ చేసుకుంటాం కదా. ఓకేనా? ఓకే. చూడండి పిల్లలు, మనకి అంతకుముందు తెలుగు మీడియంలో ఉండేవి బుక్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి మనకి టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలోనూ ప్లస్ దాని పక్కనే మనకి బాగా అర్థం అవటం కోసం అదే పేజ్ని చక్కగా మనకి తెలుగు మీడియంలో కూడా ఇవ్వటం జరిగింది. దీనివల్ల మనం కొంచెం ఇంగ్లీష్లో షైన్ అవటానికి అవకాశం ఉంటుంది, త్వరగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చాలా బాగుంది కదా పుస్తకము, 2 మీడియంలో ఇవ్వటం. చాలా బాగుంది. మనకి ఇంగ్లీషు వచ్చింది, ప్లస్ మనకి ఇంగ్లీష్లో ఏదైనా తెలియంది మనం తెలుగులో చూసి నేర్చుకోవచ్చు. బాగా నచ్చింది టెక్స్ట్ బుక్.